సూర్యోదయాన్నే చిక్కటి చిరునవ్వులతో ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబాన్ని పలకరించే వాలంటీర్లు ఇప్పుడు ఎటు వెళ్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? చిక్కటి చిరునవ్వులతో వైసీపీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు చాలామంది, అందరూ కాకపోవచ్చు. అలా చేయడం వల్ల భవిష్యత్తు ఏమైపోద్దో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు అంటే మీరు అనుకున్న మీ జగనన్న ప్రభుత్వం కాబట్టి ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు నడిచింది. బట్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్లో మేము మా ఇష్టారాజ్యంగా నడుస్తామంటే కుదరదు. మీకు ప్రజల మీ జీతాలు ప్రజలు ఇస్తున్నారు, నెలకు 5,000 ప్రజల కష్టార్జితం. జగనన్న జేబులోంచో లేకపోతే ఇంకో దాంట్లోంచో మీకు రావట్లా. వాళ్ళ సొంత ఆస్తుల నుంచి, వాళ్ళ ఆదాయాల నుంచి, లక్షల కోట్ల సంపాదన నుంచి తీసి ఇవ్వట్లే. ప్రజల కష్టార్జితం ప్రభుత్వానికి పన్నుల రూపంలో కడుతుంటే అందులోంచి 100 కోట్లు తీసి మీకు ఇస్తున్నారు. మీరేమో ఈ రకంగా దుర్వినియోగం చేస్తూ, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని చిదిమేస్తూ మీరు ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేస్తున్నారు. మీకు మనసులో ఉంటే వెళ్ళి ఓటేసుకోండి, లేదా మీ అంతటి మీరే వాలంటీర్ పోస్ట్ వదిలేసుకోవాల్సింది. వాలంటీర్ ముసుగులో, మళ్ళీ చెప్తున్నా, అందరూ కాకపోవచ్చు చాలామంది, వాలంటీర్ ముసుగులో ఒక రాజకీయ పార్టీకి సేవలు చేస్తున్నారని ఇప్పటికే కొన్ని 100 సార్లు ఆరోపణలు వచ్చాయి, కంప్లైంట్లు వచ్చాయి, చర్చలు జరిగాయి, వార్తలు వచ్చాయి. అయినా మారలే. ఇప్పుడు ఏమైంది? మీ మెడకు చుట్టుకుంటోంది. మొత్తం యువతీ యువకులే, బంగారం లాంటి భవిష్యత్తు ఉన్నవాళ్లే. చాలామంది వాలంటీర్ పోస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఇది జీవితం అని అనుకోవట్లేదు. చాలామంది నెక్స్ట్ ఏదన్నా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, లేకపోతే డిఎస్సి రాయాలి, లేకపోతే ఇంకోటి ఏదో గవర్నమెంట్ పోస్ట్ తెచ్చుకోవాలి, లేకపోతే గ్రూప్స్ లాంటివి రాయాలి, ఏదో ఒకటి మంచి ఉద్యోగానికి వెళ్ళాలి. అప్పటి వరకు ఖాళీగా లేకుండా ఇది చేద్దామని చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏమో పార్టీ మీద అభిమానం కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం కావచ్చు, కొంతమంది అట్లా చేయరు ఉండొచ్చు. కానీ లిమిట్స్ దాటారు, ఇప్పటికే హద్దులు దాటారు చాలామంది. ఈ హద్దులు దాటిన వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే చాలా దయనీయమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. మీకు అచ్చిపుచ్చి మాటలు చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక విష వలయంలోకి తోసేస్తాడు. మీకు భవిష్యత్తే లేదు. ఇంకా ఎవరైతే రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారో, నాకు తెలిసి ఈ 3 రోజుల్లోనే సుమారుగా 150 మంది వాలంటీర్లని తొలగించింది ఎన్నికల కమిషన్. తొలగించడమే కాకుండా వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అనే సెక్షన్ కింద కేసు పెడితే ఇక మీరు ఏ ఉద్యోగానికి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగాలకి క్లోజ్, చాప్టర్ క్లోజ్. ఇది కొంతమందికి తెలుసు. అయినా సరే ఏదో భ్రమ, మనం ఇలా చేస్తే, మనం ఇలా జనాన్ని మాయ చేస్తే, జనాన్ని ఇలా తప్పుదోవ పట్టిస్తే, లేదా జనాన్ని ఇలా కొడితే, జనం మీద దాడులు చేస్తే మన జగనన్న కాపాడతాడు. ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం మారితే ఎవరు కాపాడాలి? ఆయన్నే ఎవరో కాపాడాలి. ఇంకా మిమ్మల్ని ఎవడు కాపాడతాడు? మీరు నికార్సైన సేవకుడిగా మీరు పనిచేస్తే, గవర్నమెంట్ చెప్పిన పని మాత్రమే చేస్తే, లేదా మీ ఉన్నతాధికారులు చెప్పిన పని మాత్రం. ఎందుకంటే ఇవాళ నుంచి మొన్నటి నుంచి జగనన్న లేడు, ప్రభుత్వం లేదు, ముఖ్యమంత్రి సెక్రటరీ కూడా వెళ్ళడానికి లేదు. చూసే ఉంటారు వాళ్ళు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఒక 2 నెలల పాటు ఇంటి నుంచే ఇదని పార్టీ వ్యవహారాలని. ఎందుకంటే సెక్రటరియట్లో అధికారిక కార్యక్రమాలు నిర్వర్తించడానికి లేదు. అంత పకడ్బందీగా ఉంటాయి. మరి అలాంటి పకడ్బందీగా ఉన్నప్పుడు మీరెంత ఏముండదు. చెప్పారు కదా, మిమ్మల్ని ఒక విష వలయంలోకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు.
తీసుకొచ్చి ఆ విష వలయం నుంచి బయటికి వెళ్లకుండా తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ వాలంటీర్లుగా కొనసాగాలి, భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళాలనుకుంటే మీ ఉన్నతాధికారులు చెప్పిన పని మాత్రమే చేయండి. ఎన్నికల విధుల్లో వేలు పెట్టకండి, మీది కాదది. మీకు చెప్పిన పని మాత్రమే చేయండి. ఆయన రమ్మన్నాడు, ఈయన రమ్మన్నాడు అని చెప్పేసి ఎన్నికల ప్రచారాలకు వెళ్ళకండి. వాళ్ళు ఇచ్చే ఆ బిస్కెట్లు, చాయ్ బిస్కెట్ల కోసం వెళ్ళకండి. జీవితమే సంకనాకిపోద్ది. ఇది మరి ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. అర్థమైనా కూడా మరి అలాగే కంటిన్యూ చేస్తున్నారా, అలాగే చేస్తున్నారా అంటే కొంతమంది చేస్తున్నట్టు కనపడుతుంది. మరి వాళ్ళకి భవిష్యత్తు అవసరం లేదా, లేకపోతే ఇంకేదన్నా భ్రమంలో ఉన్నారా తెలియదు. ఇక వాలంటీర్లతో పాటు కొంతమంది ఉద్యోగులు కూడా, మున్సిపల్ ఉద్యోగులు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కోఆపరేటివ్ వీళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా కొంతమంది బరితెగిస్తున్నారు. ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. పత్రికల్లో ఫోటోలతో సహా వస్తున్నాయి. తోకలు కత్తిరించేస్తారు. ఎన్నికల కమిషన్ దాన్ని గమనించిందంటే కత్తిరించేస్తారు. ఆల్రెడీ కత్తిరింపులు మొదలైనట్టున్నాయి. ఎందుకు అనవసరంగా జీవితాలు పాడు చేసుకుంటారు, భవిష్యత్తును పాడు చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఇవాళ కొత్తగా చెప్తున్నవి కాదు. దాదాపు 3